మల్లిక రెడీ సార్? రెడీ రెడీ. డైరెక్టర్ గారు రెడీ సార్. క్లాప్ ఇన్, సౌండ్ రన్నింగ్, బై 21 టేక్ 1, క్లాప్, యాక్షన్. వెల్కమ్ బ్యాక్ టు రోడ్ పేషన్స్. అలా ఎడిటింగ్ వచ్చేసి యాటిట్యూడ్ డైలాగ్ వీడియో ఎడిటింగ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రివ్యూ చూసేస్తారు కదా, ఇంకెంత ప్లేట్ ఫస్ట్ ఎలైట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకోండి. తర్వాత మీకు అన్ని డిస్క్రిప్షన్లో థింక్ ప్రాజెక్ట్కి మొత్తం లింక్ ఇస్తాం మీకు డిస్క్రిప్షన్లో. జస్ట్ సింపుల్ ఎడిటింగ్ ఏం లేదు, ప్రాసెస్ ఈజీ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ టెంప్లెట్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మనం ఫస్ట్ ఇవన్నీ నేను ఇస్తాను మీకు లింక్స్. జస్ట్ ఫస్ట్ ఈ ఫాంట్ చేంజ్, కలర్ చేంజ్ చేసుకోవాలంటే కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఇట్లా నేను ఎల్లో పెట్టుకుంటున్నాను. అవి నెక్స్ట్ మీ ఇక్కడ రెడ్ పెట్టుకోవచ్చు, లేకపోతే వేరే రకమైన కలర్ సెట్ చేసుకోవచ్చు. ఈ ఫాంట్ మీకు కావాల్సిన ఫాంట్ ఇక్కడ ఇంపోర్ట్ ఫాంట్స్ అని ఉంటుంది. ఇక్కడ మీకు కావాల్సిన ఫాంట్ ఏది అనుకుంటే ఆ ఫాంట్ డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ సెర్చ్ అవుతుంది, మీకు రాదే. ఇంకా డౌన్లోడ్ అని ఉంటుంది. ఫస్ట్ యాడ్ కామిక్ మీరు క్రోమ్లో డౌన్లోడ్ చేసుకోండి. ఫాంట్ యాడ్ కామిక్ TTF అని పెట్టండి. ఈ ఫాంట్ వస్తుంది, ఈ ఫాంట్ యాడ్ చేసుకోండి. ఇంతే, ఇట్లా అన్నిటికీ యాడ్ చేసుకోండి. ఇక్కడ మీరు కలర్ చేంజ్ చేసుకోండి, ప్రతి ఒక్క దాన్ని చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, యూట్యూబ్ ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి, టెలిగ్రామ్ ఫాలో అవ్వండి, వాట్సాప్లో జాయిన్ అవ్వండి. కలర్ చేంజ్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీరు ఫొటోస్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఫొటోస్ చేంజ్ చేసుకోండి. ఫోటో చేంజ్ చేస్తున్నాను, మీ ఫోటో యాడ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఇక్కడ ఫోటో చేంజ్ చేసుకోవాలనుకుంటే ఫోటో చేంజ్ చేసుకోండి. మీ ఫోటో పెట్టాలనుకుంటున్నాను, ఈ ఫోటో. నెక్స్ట్ మీరు ఇక్కడ ఫొటోస్ యాడ్ చేసుకోండి. ఎవరి ఫోటో యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో యాడ్ చేసుకోండి. ఇక్కడ కట్ చేసేయండి. ఇలా సేమ్ ప్రాసెస్ అన్ని ఫొటోస్ ఇట్లనే యాడ్ చేసుకోండి, ఇలా కట్ చేసుకోండి. సేమ్ యాజ్ ప్రాసెస్. ఏం లేదు, సింపుల్ ప్రాసెస్ ఎడిట్. ఇంకే అన్ని సేమ్ ఫొటోస్ యాడ్ చేసుకోండి. ఇట్లా యాడ్ చేసుకొని ఫుల్ స్క్రీన్ వస్తుంది. ఇట్లా అన్నీ సెట్ అయినాక చూసుకొని మీరు ఏం చేయాలంటే జస్ట్ ఈ ఫస్ట్ ఎఫెక్ట్ అండ్ ఎఫెక్ట్ మీరు కాపీ చేసుకోండి. ఇక్కడ ఈ బాక్స్ అవుతుంది, బాక్స్ అయితే ఇక్కడ కాపీ లేయర్ వస్తుంది. కాపీ లేయర్ ఎత్తి ఇది సింపుల్ ఏం లేదు, సింపుల్ చెప్తాం మీకు. ఇప్పుడు ఈ ఫొటోస్ ఇవి అన్నీ సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా ఈ ఫొటోస్ అన్నీ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మళ్ళీ బాక్స్ ఎత్తి పేస్ట్ స్టైల్ ఉంది కదా, ఇది ఈ టైం ఆఫ్ చేసుకోండి. కలర్ అండ్ ఫిల్ ఆఫ్ చేసుకోండి. ఈ పేస్ట్ ఎత్తండి. పేస్ట్ ఎత్తినాక మీకు ఇట్లా వస్తుంది. ఇది ఫొటోస్ అడ్జస్ట్మెంట్ లేకపోతే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. కొన్ని అడ్జస్ట్మెంట్ కావు, ఫొటోస్ ఇట్లా ఫుల్ స్క్రీన్ పెట్టుకోండి, అడ్జస్ట్మెంట్ అవుతుంది మీకు.
ఇట్లా అడ్జస్ట్మెంట్ కాకపోతే అడ్జస్ట్మెంట్ చేసుకోండి, ఫుల్ స్ట్రీమ్లా పెట్టుకోండి. ఇలా కొన్ని అడ్జస్ట్మెంట్ కావు, చూసుకోండి ఫొటోస్ ఏవేవి అడ్జస్ట్మెంట్ అయినాయి, ఏవేవి అడ్జస్ట్మెంట్ కావాలను చూసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇట్లా ఫోటో ఫేస్ కనిపిస్తే ఇట్లా సెట్ చేసుకోండి. ఇక సెట్ చేసుకోండి, సెట్ కాను. నెక్స్ట్ మీరు ఇట్లంతా సెట్ చేసుకున్నాక ఈ బాక్స్ ప్రెస్ చేయండి. ఇక్కడ ఎక్స్పోర్ట్ అవుతుంది ఎత్తండి, ఎక్స్పోర్ట్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లోహిత్ క్రియేషన్. మీరు స్మాల్ సపోర్ట్ చేయండి. నాకు యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి, టెలిగ్రామ్లో ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సబ్స్క్రైబ్ రోహిత్ క్రియేషన్స్. ఇక్కడ సేవ్ బటన్ ఎత్తుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రోహిత్ క్రియేషన్స్. ఊళ్ళో ఏ పెళ్లి జరిగినా సరే శివాని ఎడిటింగ్ చేస్తాడమ్మా. ఈ ఊళ్ళో వీడికి మంచి పేరుంది. ఏ పెళ్లి వీడియో అయినా ఇంక వీడే. ఊకో అమ్మా, నేనేదో పెద్ద జాబ్ చేసినట్టు చెప్తున్నావు. నేను చేసేది పెళ్లి వీడియోలు ఎడిటింగ్ అమ్మా, సినిమా ఎడిటింగ్ కాదు. ఏదైనా ఎడిటింగే కదరా. సినిమా ఎడిటింగ్కి నేను చేసే ఎడిటింగ్కి నక్కకి నాగలోకి అనుకున్నంత దూరం ఉన్నదమ్మా. ఒరే, ఏ పనైనా సరే పనేరా. మనం చేసే పని ఎప్పుడు తక్కువ చేయకూడదు. అదే కదా మనకు తిండి పెట్టేది. Like, share and subscribe అని అంటాం.